ఫస్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేసుకొని ఇట్లా హాట్గా పొగలు వస్తుంటుంది. దీన్ని బాగా ఫ్యాన్ కలిగాను, లేదంటే కొద్దిసేపు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ లెమను అంటే నిమ్మకాయ పులుసు, అట్లాగే పసుపు, ఉప్పు, ఇంగువ పొడి ఖచ్చితంగా లెమన్ రైస్లో ఉండాలండి. ఎందుకంటే టేస్ట్ మాత్రము ఇంగువ వేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిర్చి, గ్రీన్ చిల్లీ, పల్లీలు కనిపిస్తున్నాయా, పల్లీలు, పచ్చెనగపప్పు అంటారు ఆ శనగపప్పు, ఇంకా దీంట్లో అయితే మస్టర్డ్ సీడ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే కర్రీ లీవ్స్ ఉన్నాయి. కర్రీ లీవ్స్, కరివేపాకు, ఆవాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి.